వెల్కమ్ టు టైమ్ 9. రోడ్ల మీద నిత్యం తలపై వేలాడే యమబాసాలు, ఎత్తులో ఇల్లు ఉంటే చుట్టూ ప్రాణాలు తీసే ప్రమాదాలు. ఇదంతా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో జనవాసాల మధ్య వేలాడే కరెంటు తీగల పరిస్థితి. పాలకులకు దీని గురించి చర్యలు తీసుకునే టైం లేదు, అధికారులకు ఇదంతా పట్టించుకునే ఇంట్రెస్ట్ లేదు. ప్రజల పాలనంటే లెక్క లేకుండా వేలాడుతున్న హై వోల్టేజ్ కరెంటు వైర్లను చూడనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ధోరణి ఎందుకు? ఎక్కడ పడితే అక్కడ విద్యుత్ తీగలను గాలికి వదలడానికి కారణం ఏమిటి? లెట్స్ వాచ్ ది టైమ్ 9 కవర్ స్టోరీ. కరెంటు బిల్లు కట్టడం కాస్త ఆలస్యమైతే చాలు, ఒక్క నిమిషం ఆలోచించకుండా ఫ్యూజ్ కట్ చేస్తారు. ఆరోగ్యం బాగలేని వారు ఉండే ఇళ్లైనా, అంతంత మాత్రం వ్యాపారం చేసే షాప్ అయినా, చివరకు చిన్నపాటి చిల్లర కొట్టైనా సరే విద్యుత్ బిల్లులో ఉండే డేట్ కు కట్టకపోతే కనికరం లేకుండా కరెంట్ కట్ అంటారు. ఇక ఒక్కరోజు గడువు దాటి బిల్లు కట్టకపోయినా పెనాల్టీ లేకుండా చెల్లించుకునే ఛాన్స్ లేదంటూ సెలవిస్తారు. ఇది మన విద్యుత్ అధికారులు సిన్సియర్ గా విధులు నిర్వహించే విధానం. అయితే ఈ సిన్సియారిటీ అన్నింటిలోనూ కనిపిస్తుందా అంటే అసలు విషయం ఇక్కడే మొదలవుతుంది. అన్ని శాఖల కంటే అత్యధిక జీతాలు పొందే ఈ విద్యుత్ శాఖ అధికారులకు భద్రత విషయాల్లో మాత్రం అస్సలు పట్టదు. వీరి నిర్లక్ష్యం రోడ్లపై నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరిగే మహిళలు, వాహనదారులు, తమ తమ వృత్తులలో నడుచుకుంటూ పోయే ప్రజలు దినదిన గంటంలా జీవితం గడపాల్సిన పరిస్థితికి కారణమవుతుంది. విద్యుత్ స్తంభాలు పెద్ద ఎత్తున లేకపోయినా కరెంటు తీగలు మాత్రం రోడ్లపై వేలాడుతూ కనిపిస్తాయి. స్కూళ్లకు వెళ్లే చిన్నపిల్లలు సైతం అనుకోకుండా కాస్త చేయి పైకెత్తితే చాలు కరెంటు తీగలు తగిలి ప్రమాదం జరగడం తథ్యమంటే నమ్మండి. వీధి లైట్లకు విద్యుత్ సరఫరా చేసే మెయిన్ వైర్లను కనీసం జాగ్రత్తలు పాటించకుండా గాలికి వదిలేశారు. ఇలా ఉంటే ప్రమాదాలు జరుగుతాయి కదా అని ప్రశ్నిస్తే వీధి లైట్లు విద్యుత్ కనెక్షన్ తో మాకు సంబంధం లేదు అంటూ ఆ శాఖ సిబ్బంది ఎలా సమాధానం చెబుతున్నారో మీరే చూడండి. ఇప్పుడు ఆ స్తంభం మీద కింద 4 అడుగుల్లో ఒక వైర్ ఉంది, ఆ మెయిన్ ఫేస్ వైరు. అది గాని తాగితే మనిషి చచ్చిపోతారు స్పాట్ లో. అది దాన్ని అట్టే వదిలేశారు. ఎందుకనా? ఎందుకంటే అది లైటింగ్ పెట్టుకోవటం, వాళ్ళు తీసుకోవటంలో వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు మున్సిపాలిటీ. అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధం లేదా? అది సంబంధం లేదు, మున్సిపాలిటీ మెయిన్ ఫేస్ కదా. అది తాకితే పిల్లకాయలు మెయిన్ ఫేస్ అయినా వాళ్ళు లైటింగ్ పెట్టుకోవటం, వాళ్ళు తీసుకోవటం, వాళ్ళు అరేంజ్ చేసుకుని ఆ విధంగా పెట్టుకుంటారు. అది ఎలక్ట్రిసిటీ సంబంధం లేదా? సంబంధం అంటే సప్లై మాది, వాళ్ళు జాగ్రత్త చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలన్నా? మున్సిపాలిటీ వాళ్ళు. అది తాకితే స్పాట్ లో మనిషి చచ్చిపోతారు కదనా? చచ్చిపోతారంటే అన్ని అట్నే ఉంటాయి, అన్ని తాకితే అంటే అన్ని అట్నే ఉంటాయి. అంటే అది కిందికి ఉంది కదా, 4 అడుగుల్లో ఉంది కదా. 4 అడుగులుగా అంతకన్నా ఇంకా కిందకు ఉంటాయి, ఇంకా కిందకు. ఆల్టర్నేట్ గా ఏం చేసేదాం వాళ్ళు చేసుకోవాలి, మున్సిపాలిటీ చేసుకోవాలి. ఎక్కడో మారుమూల గ్రామాల్లో, సిటీ సరిహద్దుల్లో కాదు, నగర నడిబొడ్డున ఉండే ప్రాంతాల్లో సైతం విద్యుత్ స్తంభాలపై ఇంటర్నెట్, డిష్ కేబుల్స్, ల్యాండ్ లైన్ ఫోన్ వైర్లు కుప్పల తెప్పలుగా ఉండడంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగినప్పుడు ఆ స్తంభంపై ఎక్కి పనిచేసే లైన్ మెన్లు పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. 10 నిమిషాలలో అవ్వాల్సిన పని గంట సేపైనా జరగదు. చుట్టూ ఉన్న వైర్లను జరుపుకుంటూ చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిపాటి పొరపాటు జరిగినా ఆ స్తంభంపై ఎక్కిన విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు రక్షణ ఉండదు. విద్యుత్ అధికారులు కరెంటు బిల్లులు వసూలు చేయడంలో చూపించే సిన్సియారిటీ కరెంటు వైర్ల క్రమబద్ధీకరణలోనూ చూపితే సమస్యలు ఏర్పడవు అన్నది ఏ రోజైనా ఈ అత్యధిక జీతాల శాఖ అధికారులు యోచిస్తున్నారా అంటే ఈ ప్రశ్నకు కూడా క్వశ్చన్ మార్కే కనబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్లంతా నెల మొదలవ్వగానే విద్యుత్ బిల్లులు ఇవ్వడం, బిల్లులు కట్టిన వారికి కరెంట్ కట్ చేయడం, డబ్బులు వసూలు చేయడం, ఆ క్యాష్ లెక్క పెట్టుకోవడంలోనే చాలా బిజీగా ఉంటారు. ఎవరైనా కొత్త విద్యుత్ సరఫరాకై మీటర్ కావాలనుకుంటే మాత్రం వెంటనే స్పందిస్తారు. పాత మీటర్లు సరిగా పనిచేయడం లేదంటే లైట్ తీసుకుంటారు. ఇన్ని పనులు పెట్టుకుని వాళ్లైనా ఏం చేస్తారు? వారు వాళ్ల పనులలో బిజీ కదా. ఇక స్థానికులు వారి ఏరియాలో కరెంటు తీగలతో ప్రమాదాలు జరుగుతున్నాయి అంటూ అనేక సార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ అధికారులకు అది కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉంటారు. ఇదంతా ఎలా ఉంటే పాలకులు దీనిపై చర్యలు తీసుకోకుండా ఉంటారా అంటే పాపం నాయకులు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండడంతో వారికి ఇదంతా పట్టించుకునే టైం అస్సలుండదు. విద్యుత్ సరఫరా చేసే కాంట్రాక్టర్ల వద్ద నుంచి వారి జేబులు ఎలా నింపుకోవాలా అంటూ ఫుల్ బిజీగా ఉంటారు మన పాలకులు. అంతేకాదు ప్రజలపై కరెంటు బిల్లుల భారం ఎలా పెంచాలి, ట్రూ అప్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఛార్జీలు, అదనపు ట్యాక్స్లు అంటూ ప్రజాధనాన్ని ఎలా లూటీ చేయాలన్నదే వారి టార్గెట్. అధికారుల నుండి సిబ్బంది వరకు, ఇటు చోటా నాయకుల నుండి బడా నాయకులు దొందే అన్న రీతిలో సాగుతుండడంతో జనావాసాల మధ్య వేలాడుతున్న విద్యుత్ తీగలతో జరుగుతున్న ప్రమాదాలతో నిత్యం నరకం అనుభవిస్తూ
బ్రతికిన నాడు బ్రతుకు జీవుడా అంటూ సాగే ఆయా భయభ్రాంత ప్రాంతాలలోని జనజీవనం ఎలా సాగిస్తున్నారో, ప్రజలు వారి ఇబ్బందులను ఏ విధంగా బహిర్గతం చేస్తున్నారో వారి మాటల్లోనే వినండి. ఈ బజార్లో అనేక సంవత్సరాలుగా కరెంట్ డిపార్ట్మెంట్ కి తెలియపరచడం జరిగింది. ఈ వైర్లు చూస్తే అంతా కిందకే ఉంటాయి. వర్షాలు వచ్చినప్పుడు ఆ వైర్ల మీద నుంచి వచ్చే నీరు పైన పడితే ఎక్కడ షాక్ కొడుతుందో అని ప్రజలందరూ కూడా బాగా ఇబ్బంది పడుతుంటారు. వైర్లు చూస్తే ఈ మధ్య కాలంలో ఈ కరెంటు మీటర్లు తీసేసి ఇదేదో పెద్ద పెద్ద వైర్లు పెట్టాయని చెప్పి పెద్ద ఒక ఛానల్ వైర్లు లాగా లావి పెడుతున్నారు. అవన్నీ కిందకే కట్టేస్తున్నారు. అదేవిధంగా ఈ నెట్ వైర్లు, ఈ డిష్ వైర్లు ఎవరు కూడా దీన్ని మెయింటెనెన్స్ లేకుండా కిందకే కట్టిన దానివల్ల ఈ స్కూటర్ల వాళ్ళకి కానీ నడిచి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అధికారులు దీన్ని గమనించి ఈ ప్రజల కోసం జాగ్రత్త చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వైర్లు సమస్యలు చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు. వర్షాలు పడినప్పుడు కానీ మామూలు టైంలో కానీ ఎంత సఫర్ అవుతున్నారంటే జనాలు. ఇక్కడ ఉండే పక్కన షాప్ వాళ్ళు కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. విద్యుత్ అధికారులు కూడా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈ విధంగా ఉంది, మన రోడ్డు మీద ఈ విధంగా ప్రాబ్లం ఉంది, సందులో ప్రాబ్లం ఉంది, ఇళ్ళు ఉన్నారు, నివాసాలు ఉంటున్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి లేనిది. దాని గురించి అసలు పట్టించుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవరు లేరు. ఇక్కడ హెవీ వోల్టేజ్ వైర్లు కూడా ఇక్కడ ఎట్టున్నాయంటే కిందే వేలాడుతూ ఉన్నాయి. బండి మీద పోతున్నప్పుడు వెనకాల చెయ్యి ఎత్తినా కూడా చాలు, ఎక్కడ తగిలి చచ్చిపోతాడనేది కూడా ఇక్కడ గ్యారంటీ లేదు. అంత దారుణంగా ఉందండి మన మార్కెట్లో. బయటికి రావాలంటే కూడా ఆడోళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, పక్కన ఉన్న షాప్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పటికైనా ఈ అధికారులు కానీ పట్టించుకొని ఆ విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దీని గురించి క్లియర్ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. సార్ ఒకసారి నా వెనకాల చూడండి, ఇది కరెంట్ పోల్ వైర్లు, ఇది చాలా హెవీ వైర్. ఇది ఎలా తీసేస్తున్నారో బయటికి రావాలంటే చాలా భయం వేస్తుంది. కరెంట్ వైర్లతో వచ్చే పోళ్ళకి మెడలు తగులుతా ఉంది, కళ్ళకు తగులుతా ఉంది. రోడ్డుకి ఆనుకొని జనాలకి దగ్గరగా ఉంది, చాలా దగ్గర చేతికి అందుతా ఉంది. ఇది చూడండి ఒకసారి మీరు వెనకాల ఎంత ఘోరంగా ఉన్నాయి వైర్లు అంతా. డిష్ వైర్లు, కరెంట్ వైర్లు అన్ని తీసి తగిలిచ్చేస్తున్నారు రోడ్డుకి అడ్డంగా. కుప్పలుగా ఉంది ఇక్కడ అంతా వైర్లు అన్ని. అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, ఏం పట్టించుకోవట్లేదు, గమ్ముగా వెళ్ళిపోతున్నారు. వర్షం పడితే అసలు చాలా డేంజర్ అనేది. కరెంటు స్తంభానికి అలాట్ చేస్తున్నారు. డైరెక్ట్ కరెంట్ వచ్చేస్తే మా పరిస్థితి ఏంది? ఇక్కడ చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు, చాలా మంది ఇక్కడ వచ్చే పోయే వాళ్ళందరూ బజార్ కస్టమర్లు చాలా మంది వస్తూ ఉంటారు. అందులో చూసే కదా కరెంట్ వైర్లు ఎంత లాగున్నాయి. కరెంట్ వైర్లు ఏంది అసలు ఇలా ఎలాట్ తీసేది? డిష్ వైర్లు, నెట్ వైర్లు దీనికే, కరెంట్ వైర్ దీనికే అన్నీ ఒక పోల్కి పెట్టేస్తున్నారు. ఇక్కడ అధికారులు పట్టించుకుంటే మా ప్రాణాలు కాపాడినట్టు ఉంటుంది. చూశారుగా మన పాలకుల అధికారుల నిర్లక్ష్యం. హై వోల్టేజ్ కరెంట్ తీగలు, ఇంటర్నెట్ కేబుల్స్, ల్యాండ్లైన్ ఫోన్ వైర్లు అన్నీ కలిపి కుప్పలుగా ఒకే స్తంభంపై ఎలా వేలాడుతున్నాయో, దీంతో గాలులు వీస్తూ తేలికపాటి వర్షం పడితే చాలు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. విదేశాలతో పాటు మన దేశంలో ఉండే పక్క రాష్ట్రాల్లో విద్యుత్ తీగలు కంటికి కనిపించవు. ఆ ఇంటర్నెట్ కేబుల్స్ కనెక్షన్ సైతం అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. నివాసాలు నిర్మించేటప్పుడు ఇంట్లో ఒక వైర్ కనిపించకుండా ఎంతో జాగ్రత్తగా అందంగా తయారు చేసుకుంటాం. సొసైటీలో అదే విధంగా కరెంటు తీగలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఇలాంటి మరెన్నో అవేర్నెస్ కార్యక్రమాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది మీ టైమ్ 9.